నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కృష్ణ కుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ ఎవరి ముందు తల వంచదంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎవరైనా దేశానికి కీడు చేస్తే అంతు చూస్తామని హెచ్చరిక. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సంఘం నియమావళి ప్రకారమే ఎన్నికలు పారదర్శకంగా జరిగాయంటున్న రాష్ట్ర హోంమంత్రి అనిత. సాగర తీరంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. దేశం కోసం త్యాగాలు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. టీడీపీ ఎంపీలను విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహులుగా అభివర్ణించిన సిపిఎం నేత జగ్గునాయుడు. ప్లాంట్ కు సొంత గనులు కేటాయించేలా కృషి చేయాలని డిమాండ్. భారత్ ఎవరి ముందు తల వంచదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మన దేశానికి ఎవరైనా కీడు చేస్తే వారి అంతు చూడటం ఖాయమన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. మన దేశం ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందన్నారు. దేశ సార్వభౌమత్వానికి ఏ దేశమైన భంగం కలిగిస్తే ఆ దేశానికి మూడినట్లేనని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని ఏ దేశమైనా అభివృద్ధి చెందాలని కోరుకుంటే భారతీయులకు ఉపాధి కల్పనలో అవకాశాలు ఇవ్వాలన్నారు. మన దేశీయులకు ఉపాధి ఇవ్వకపోతే ఆయా దేశాల అభివృద్ధి కుంటుపడినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, రాష్ట్ర ఉన్నత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోని అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాలు దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్ల ఏర్పాటు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారమే జరిగిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యమంత్రికి గాని ఎటువంటి ప్రమేయం లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి బూత్ల ఏర్పాటుపై అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలియచేయాలని నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రతిపాదిత బూత్లను ఎన్నికల సంఘం ఖరారు చేసిందన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదన్నారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడటం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని మంత్రి అనిత చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉండేందుకై నేర ప్రవృత్తి ఉన్న వారిని బైండ్ ఓవర్ చేయడం సాధారణమేనన్నారు.
స్థానాలకు జరగబో ఉప ఎన్నిక ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏదో దారుణాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయి అని చెప్పి విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాజీ ముఖ్యమంత్రి నా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం చూస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అన్నది మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ చెప్పాలంటే పులివెందుల ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇలా నామినేషన్లు వేస్తారా, ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా, ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో. ఎప్పుడూ కూడా ఏకగ్రీవాలే, వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేశారు, నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా 15 బూతులు మనకి ఉంటే, అదేవిధంగా ఒంటిమిట్టకి సంబంధించి 30 బూతులు. ఈ పులివెందుల్లోని ఇంచుమించుగా 11 మంది నామినేషన్స్ వేశారు. ఈరోజు పోటీదారులు కూడా దగ్గర మనకి 11 మంది నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది. అయితే ఈరోజు ఇంతకు ముందు వరకు మనకి జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, పులివెందులు ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ 95% ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా యునానిమస్గా అయిపోయే పరిస్థితి. అదేదో అభిమానంతోనో లేకపోతే మీరంటే ఏదో రక్తం చేతులు కోసేసుకున్న పరిస్థితులు కాదండి. దేశం కోసం ఎలాంటి త్యాగాలైనా చేసేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆర్కే బీచ్ రోడ్లో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర సమరయోధుల కన్నా కలలు నిజం చేయాలని యువతరానికి పిలుపునిచ్చారు. దేశం కోసం యువతీ యువకులు పనిచేయాలన్నారు. మన దేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారిని జె మాధవి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె రామారావు, సిఆర్పిఎఫ్ బెటాలియన్ కమాండెంట్ భగత్ సింగ్, పలు విభాగాల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీలో సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్, 234 బెటాలియన్, ఐటీబీపీ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మన టూరిజం డిపార్ట్మెంట్ మరియు హోటల్స్ అసోసియేషన్ కలిసి నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో ఒక ప్యాట్రియాటిక్ ఫర్వర్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆగస్టు 15 దాకా ఇలాంటి వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ప్రజల మధ్యలో దేశం మీద ఒక ప్రేమ, భక్తి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రధానంగా ఈ హర్ ఘర్ తిరంగా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనము చేపట్టడం జరుగుతుంది. దీని ద్వారా సిటిజన్కి వారు ఒక ఫండమెంటల్ డ్యూటీస్ని గుర్తు చేసి ప్రతి ఒక్క పౌరుడి కూడా ఒక భారత పౌరుడిగా గర్వంగా ఉండడానికి, అదేవిధంగా ఈ దేశాన్ని ఇంకా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీడీపీ ఎంపీల తీరుపై సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలను విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహులుగా అభివర్ణించారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోతున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని కోరుతూ ఎంపీలు కేంద్ర మంత్రి కుమారస్వామిని కలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీల చర్యను నిరసిస్తూ సిపిఎం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం సొంత గనులు కేటాయించకుండా ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్రం గనులు కేటాయించకపోవడం వలన స్టీల్ ఉత్పత్తికి విశాఖ స్టీల్ ప్లాంట్పై అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్కు కాకుండా ప్రైవేట్ ప్లాంట్కు గనులు కేటాయించాలని కోరడాన్ని తప్పుపట్టారు. విశాఖ ప్రజల ప్రయోజనాల కంటే ప్రైవేట్ సంస్థ ప్రయోజనాలే ముఖ్యమా అని ఎంపీలను ప్రశ్నించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించేలా టీడీపీ ఎంపీలు కృషి చేయాలని జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలకి సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా కేంద్రంలో మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతుంటే దాని మీద ప్రశ్నించకుండా గనుల కోసం అడగకుండా పక్క జిల్లా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏర్పాటు చేయబోయేటువంటి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం గనులు కేటాయించమని పైప్ లైన్ ద్వారా సరఫరా చేయాలని చెప్పని ఈ ఎంపీల బృందం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కలిసి వినతిపత్రం ఇచ్చింది. ఇంతకన్నా సిగ్గుచేట విషయం కూడా కాదు. మీకు నిజంగా విశాఖపట్నం ప్రజల కన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కన్నా, ప్రభుత్వ రంగ సంస్థల కన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా ప్రైవేటు ఆర్సెలర్ మిట్టల్ ముఖ్యమైతే ముందు మీరు మీ పదవి రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలిచి అప్పుడు మీరు మిట్టలు ఊడిగం చేయండి. ఎన్నికల ముందు మీరు ఏం హామీ ఇచ్చారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుతాం, సొంత గనులు కేటాయిస్తాం, దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత దాన్ని ఎలా మీరు నష్టపాలు చేస్తారు? ఎలా మీరు దోషం చేస్తారు? కేంద్రంలో మోడీ ప్రభుత్వం విధంగా దోషం చేస్తుంటే ఈ ఎంపీలు ఎందుకు నోరు ఎప్పుడు? అంటే మీకు ఓట్లు ప్రజలేసి ఓటు గెలిపించింది మిట్టలు సేవ చేయడం కోసం ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా సరే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు పడిపెట్టించి చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల కారణం సొంత గనులు లేకపోవడం. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్లకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం సొంత గనులు కేటాయించింది. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంత గనులు కేటాయించకుండా వివక్ష చూపిస్తూ ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ తెలిపారు. నగరంలోని జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకల వివరాలు తెలిపారు. 3 రోజుల పాటు సాగర్ నగర్లోని ఇస్కాన్ ఆలయంలోనూ, ఎంవీపీ కాలనీలో గల ఏఎస్ రాజా గ్రౌండ్స్లోనూ వేడుకలు జరుగుతాయన్నారు. ప్రత్యేక పూజలు, హోమాలతో పాటు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులకు ప్రతిరోజు స్వామివారి మహాప్రసాద వితరణ చేస్తామని రాజశేఖర్ స్పష్టం చేశారు. ఈ పూజల్లోనూ ఉట్టికొట్టే కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఆగస్టు 15, 16, 17 ఈ 3 రోజులు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ జన్మాష్టమి ఉత్సవాలు 2 చోట్ల మనం జరుపుకుంటున్నాం. ఒకటి మన హరే కృష్ణ వైకుంఠం మందిర ప్రాంగణంలో గంభీరంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఘనంగా. రెండవది మన ఎంబీపీ కాలనీలో గాదిరాజ్ ప్యాలెస్లో సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ 2 చోట్ల మనకి ఏం కార్యక్రమాలు ఉంటాయంటే త్రూఅవుట్ ద డే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి నామ జపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుడి యొక్క నామస్మరణ, తదనంతరం దర్శనం, తదనంతరం మహాప్రసాదం. అండ్ ఈ మధ్యలో మనకి త్రూఅవుట్ ద డే సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంటాయండి. విశాఖపట్నం అంటే ప్రముఖ కళాకారుల చేత మనకి యొక్క కార్యక్రమం జరుగుతుంది, సాంస్కృతిక కార్యక్రమాలు. దాంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, వినొచ్చు. తదనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం కూడా ఉంది. సో అందరికీ ఎంగేజ్మెంట్ ఉండాలి కాబట్టి ఉట్టికొట్టే కార్యక్రమం, తర్వాత ఇంకా చిన్న చిన్న గేమ్స్ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో ఒక మెయిన్ కృష్ణాష్టమి ఒక కోర్ ఉద్దేశం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు భగవంతునితో కనెక్ట్ అవ్వటమే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నగర కాంగ్రెస్ కమిటీ నిరసన తెలిపింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపారు. బీజేపీ నేతల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు. ఎన్నికల సంఘం అందిస్తున్న సహాయ సహకారాలతోనే బీజేపీ అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘానికి చిత్తశుద్ధి ఉంటే తన తప్పు లేదు నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా రుజువు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఎన్నికల సంఘం పనితీరు వలన ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వారు తెలిపారు. ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు సుమారు 300 మంది ఎంపీలతో కలిసి వెళ్తుంటే ఈరోజు ఢిల్లీ పోలీసులు అలాగే బీజేపీ ప్రభుత్వం ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మేము ఈరోజు విశాఖపట్నం జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వర్మగారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మోడీ గారు గుజరాత్ మోడల్ అన్నారో ఆ మోడల్ ఏంటో ఇప్పుడు మనకి రాహుల్ గాంధీ గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అలాగే ఈ మూడు దఫాలుగా మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణాలు కూడా మొన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఈ ఓట్లు దొంగతనం చేసి ఓట్లు
ఏదైతే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో చెప్పారో ఒక ఇంట్లోనే 80 మందికి ఓట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఫామ్ 6ని దుర్వినియోగం చేయడం జరిగింది. అలాగే డిజిటల్ డేటాను కానీ సీసీటీవీ ఫుటేజ్ని కానీ అడుగుతూ ఉంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి మీద అభియోగాలు మోపుతున్నారు తప్పితే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవనివ్వండి కానీ బీజేపీ ప్రభుత్వం కానివ్వండి దీనిలో వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకొని. ఈరోజు విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తుండగా ఢిల్లీలో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ డేటా డిజిటల్ డేటా ఇవ్వట్లేదు. అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఓట్లన్నీ చోరీ చేసి 3 సార్లు మోడీ గారు అధికారంలోకి వచ్చారు. అది ఆ డేటా కానీ ఆ డిజిటల్ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఏది ఇవ్వకుండా వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ ఎలక్షన్ కమిషను చేసిందంతా చాలా తప్పుడు పనిగా మేము ఖండిస్తున్నాం. మద్యం జూదానికి బానిసలే దొంగతనానికి పాల్పడిన 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని గోపాలపట్నం స్టేషన్ క్రైమ్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోపాలపట్నం ఇంద్రనగర్కు చెందిన నారాయణరావు ఇంటిలో నిందితులు చోరీకి పాల్పడ్డారని తెలిపారు. 2 రోజుల క్రితం శ్రీకాకుళం బంధువుల వివాహానికి కుటుంబ సమేతంగా వెళ్లాడు. అదే సమయంలో తన ఇంటి ఎదురుగా ఉంటున్న వేరొక కుటుంబం సభ్యులకి చెప్పి ఊరు వెళ్తున్నామని ఇల్లు చూడమని చెప్పి వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఉన్న ముద్దాయిలు జయరాం, అప్పలనాయుడు, ఇంద్ర అనేవారు ఫిర్యాదుదారుని సంభాషణను విన్నారు. అదే రోజు రాత్రి నారాయణరావు ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం ఎదురింట్లో ఉన్నవారు చూసి చెప్పగా దొంగతనం జరిగినట్లు తెలుసుకున్నారు. ఇంటికి వచ్చి చూసేసరికి 5 తులాల బంగారం పోయినట్లుగా గ్రహించి గోపాలపట్నం పోలీసులకి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని సిఐ శ్రీనివాసరావు చెప్పారు. నిందితుల నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ముద్దాయిలను రిమాండ్కు తరలించామన్నారు. మరో కేసులో సెల్ ఫోన్లను దొంగలించిన కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని 17 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సిఐ శ్రీనివాస్ తెలిపారు. చోరీకి పాల్పడే నిందితుడిని కూడా రిమాండ్కు తరలించామన్నారు. క్రైమ్ పోలీసులు వచ్చామో 17 మొబైల్స్ని, సెల్ ఫోన్స్ని, అందులో ఖరీదైనవి చాలా ఉన్నాయి. ఆ 17 మొబైల్ని సిఏఆర్ పోర్టల్ ద్వారా మనకి ఏదైతే ఉందో టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ప్రకారం 17 మొబైల్ని రికవరీ చేయడం జరిగింది. అవి వచ్చామో రేపు ప్రాపర్టీ మేళ దగ్గర సిపి గారి చేతుల మీదుగా ఆ 17 మొబైల్ని ఆ 17 మంది కంప్లైంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సరే, ఏదైతే ఇప్పుడు మొబైల్లో మీరు కొడుతున్నారు కదా, వీళ్ళందరూ ఒరిస్సాకి సంబంధించినటువంటి దొంగలనే గతంలో తెలియపరిచారు. ఆ ఒరిస్సాలో జరుగుతున్నటువంటి అక్కడ నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళు మీరు ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు? లేదండి, వాళ్ళని మనం ఎప్పుడైతే మనకి ఫిజికల్గా దొరికారో అప్పుడు మనం పట్టుకుని అది ఆ కేసులో మనం రిమాండ్కి పంపించాం, జైలుకి పంపించాం. అది ఆ శిక్షలు అనుభవించారు. అయిపోయింది. ఇప్పుడు ఈ మొబైల్ అనేవి ఏంటంటే మీకు ఎలాగా ఉంటుందని అంటే ఈ మొబైల్ కొంతమంది దొంగతనం చేస్తారు, ఎక్కడో కొంతమంది కొనుక్కుంటుంటారు, రైల్వే స్టేషన్లోనో లేకపోతే ఇంకో ఊళ్ళో ఎక్కడ కొనుక్కుంటుంటారు. దాన్ని ఎవరో ఒక వ్యక్తి, ఒక స్టూడెంటో లేకపోతే ఒక ఎంప్లాయీ కొనుక్కుంటుంటారు. అతనికి వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు, వాళ్ళకి అవసరం నిమిత్తం కొనుక్కుంటుంటారు. కొనుక్కొని అక్కడ ఎక్కడో ఉంటాయి. మనం ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా ఈ సిమ్ని వీటిని టెక్నాలజీ ద్వారా ముందు ఇది కొనుక్కుని మనం కంప్లైంట్కి ఈ విధంగా ఇవ్వడం చేయడం అనేది మెయిన్ ఆస్పెక్ట్గా పట్టుకుని మొబైల్స్ని రికవరీ చేయడం ఇప్పుడు అంతా మొత్తం ఏదైతే బస్ స్టాప్లో విశాఖ డైరీలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సిఐటియు నేత ఆర్కేఎస్వి కుమార్ హెచ్చరించారు. సిఐటియు ఆధ్వర్యంలో తొలగించిన కార్మికులను తీసుకోవాలంటూ చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ విశాఖ డైరీ యాజమాన్యం మొండి వైఖరిని విడనాడాలన్నారు. అకారణంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులకు విధుల్లోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తాము చేపట్టే ఆందోళన కార్యక్రమాల వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించింది. తొలగించిన వారిని అందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నిన్న ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా 24 గంటల పాటు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్షల్లో రాత్రుల్లో ఎండైనా, వానైనా, చలి అయినా, దోమలైనా సరే మహిళలందరూ కూడా ఇక్కడే రాత్రి నిద్రాహారాలు మానేసి ఇక్కడే ఉండడం జరిగింది.
డైరీ యాజమాన్యం వీళ్ళందరూ కూడా దాదాపు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులు గత 25-30 సంవత్సరాల నుంచి విశాఖ డైరీలో పనిచేస్తున్నారు. కేవలం 6,000 రూపాయలు 7,000 రూపాయల జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని గత సంవత్సరంలో యూనియన్ ఏర్పాటు చేసుకొని చార్ట్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చి గేటు దగ్గరే నిరవధిక ధర్నా 4 రోజుల పాటు చేశారు. ఆ ధర్నాతో యాజమాన్యం దిగువచ్చి వీళ్ళందరినీ కూడా జీతాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనాలు అమలు చేస్తామని వాళ్ళు అంగీకరించింది. ఆ రకంగా అంగీకరించినటువంటి 2 నెలల్లోనే వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించింది. క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ను నగరంలోని అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ప్రారంభించారు. క్యాన్సర్పై ఉన్న సందేహాలను ప్రజలు హెల్ప్ లైన్ ద్వారా ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. 1800-203-1066 అనే హెల్ప్ లైన్కు విశాఖ అపోలో క్యాన్సర్ సెంటర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణప్రసాద్, సర్జికల్ అండ్ ఎంకాలజీ చీఫ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చంద్రకళ్యాణ్, డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ రోగులకు క్యాన్సర్పై ఎటువంటి అనుమానాలు ఉన్నా హెల్ప్ లైన్కు ఫోన్ చేస్తే నిష్ణాతులైన వైద్యులు సలహాలు ఇస్తారని చెప్పారు. హెల్ప్ లైన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సేవల ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు ప్రజలు తీసుకోవడం సాధ్యపడుతుందని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఇట్ షోస్ కమిట్మెంట్ బై అపోలో. ఇంతకుముందు మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడినాము అరౌండ్ 20 days బ్యాక్. ఇప్పుడు వచ్చి ఇది మనం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. ఎనీ క్యాన్సర్ పేషెంట్ డైరెక్ట్గా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. నార్మల్గా మనం గూగుల్ సెర్చ్ చేస్తే 100 సజెషన్స్ వస్తాయి, ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, అందులో ఏది మనకి రిలవెంటో ఏది మనకి రిలవెంట్ కాదో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో జనరల్లీ ఆల్సో క్యాన్సర్ అనగానే ఒక పెద్ద సమస్యలాగా కనిపిస్తుంది. సో ఈ బాధలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రీచ్ అవుట్ అవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అపోలో హాస్పిటల్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఎవరికైనా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఎటువంటి కన్సల్టేషన్ డాక్టర్తో మాట్లాడాలన్నా కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కన్సల్ట్ అవ్వచ్చు. ఈ పర్పస్తోనే ఈ టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ డాక్టర్ దగ్గర ఉన్న 10-15 నిమిషాల్లో అన్ని డౌట్స్ క్లియర్ అవ్వదు. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మైండ్లో థాట్స్ వస్తే ఏదో పక్క ఇంటి వాళ్ళు ఏదో చెప్పి ఉంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అది సో ఇటువంటి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఈ నంబర్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ మెంట్ ఫర్ పేషెంట్స్, దేర్ రిలేటివ్స్ అండ్ ఎనీవన్ హూ హ్యాస్ సమ్ క్వెరీ ఆన్ క్యాన్సర్. ఈరోజు చాలా మహత్తరమైన ఒక కొత్త కార్యాన్ని తలపెట్టారు. అపోలో క్యాన్సర్ సెంటర్స్ అక్రాస్ ఇండియా ఒక క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. అక్రాస్ ఇండియా ఎనీ పేషెంట్ విత్ ఎనీ డౌట్ ఆన్ క్యాన్సర్, ఇట్ నీడ్ నాట్ బి ఎ పేషెంట్, ఇట్ కెన్ బి ఎ కేర్ గివర్. అంటే ఒక రిలేటివ్ అవ్వచ్చు, వాళ్ళ దాంట్లో ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు, డయాగ్నోసిస్ అవ్వకపోయినా సస్పిషన్ ఆఫ్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ ఈ పేరు వినగానే ఉన్న భయం వల్ల వెంటనే ఎవరికి తెలుసుకోవాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియక డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయం, నామోషి ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ వల్ల ఆన్లైన్ వీడియోస్ని చూస్తూ, లేకపోతే యూట్యూబ్ని చూస్తూ, గూగుల్ని అడిగో చాలాసార్లు డిలే ఆర్ మిస్ డయాగ్నోసిస్. ఉన్నతాధికార నిర్లక్ష్యం ఫలితంగా కింద సిబ్బంది తుప్పు పట్టిన జీవీఎంసీ సామగ్రిని దొడ్డిదారిని అమ్ముకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఎంతో విలువైన సామగ్రి తుప్పు పట్టిపోతోంది. అలా తుప్పు పట్టిన సామగ్రిని స్క్రాప్స్కి అమ్ముకోవడం మామూలే. గోపాలపట్నం రైతు బజార్లో జీవీఎంసీకి చెందిన కాంపాక్ట్ బిల్ తుప్పు పట్టి నిరుపయోగంగా మారుతున్నాయి. వాటిని మరమ్మతులు చేయించి సద్వినియోగం చేయించాలనే ధ్యాస ఉన్నతాధికారులకు లేదు. చెత్త వేయడానికి బిల్లు లేకపోవడంతో రైతులు ఇష్టానుసారం బజార్ పరిసర ప్రాంతాల్లో చెత్త చెదరం వేస్తున్నారు. దీంట్లో గోపాలపట్నం రైతు బజార్లో అడుగు పెట్టేవారికి తీవ్ర దుర్గంధం స్వాగతం పలుకుతోంది. ఎంఎస్ఎఫ్ అధికారులు నియమించగా ఎంతో దర్జాగా అవుట్సోర్సింగ్ కార్మికులను ఆయన నియమించుకున్నారంటే అతడి పరపతితో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, తుప్పు పట్టిన జీవీఎంసీ సామగ్రిని అమ్మకాలపై సమగ్రత జరిపించాలని పలువురు శానిటేషన్ సిబ్బంది కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కారు చౌకగా లూలు మాల్కు భూములు కేటాయించడాన్ని ఇంటెక్ ప్రతినిధి రాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్కే బీచ్ రోడ్లో గల 14 ఎకరాల భూమిని లూలుకు కేటాయించడాన్ని తప్పుపట్టారు. నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ రక్షణ పరంగా ఎంతో వ్యూహాత్మకమైన ఆర్కే బీచ్ రోడ్డులో విదేశీ సంస్థకు స్థలం కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లూలుకు కేటాయించిన స్థలంలో సైన్స్ సిటీ లేదా అద్భుతమైన పార్కు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాణి డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో బీచ్కి చాలా దగ్గరలో చాలా ఆహ్లాదమైన జాగాలో 15 ఎకరాలకి పైగా ఉన్న ఈ స్థలాన్ని లులు గ్రూప్కి మాల్ కట్టడానికి ఇవ్వడం చాలా హాస్యాస్పదం అని అనిపిస్తున్నది. ఊర్లో చాలా మాల్స్ ఉన్నాయి. ఈ ఇంత వాల్యుబుల్ ల్యాండ్ సిఆర్జెడ్లో ఉన్నది. మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. విశాఖపట్నంలో నేవీ ఉంది. ఇంత చక్కటి ఎలివేషన్ ఉన్నది, గాలి వస్తున్నది. ప్రజల ప్రయోజనాలకి వాడకుండా ఒక ప్రైవేటు సంస్థకి అందులో ఒక మాల్కి ఇవ్వడం, దీనికి ఎక్కడ ఒక లాజిక్ కానీ ఒక రేషనల్ కానీ అక్కడ కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు ప్రజల యొక్క అవసరాల కంటే కమర్షియలైజేషన్ ఎక్కువ చేస్తున్నారా అని చాలా ఒక అనుమానం గట్టిగా వస్తున్నది. ఇన్ని మాల్స్ ఉండగా ఇంకా వాల్యూ అడిషన్ మనకేమొచ్చింది లూలు వల్ల? ఇదే చూడండి, ఒక పేదవాడు ఒక చిన్న బడ్డీ కొట్టు కట్టుకుంటే తీసేస్తారు. ఒక కుటుంబం దాని మీద డిపెండ్ అయ్యి వాడు సర్వైవ్ అయితే అది తీసేస్తారు. ఒక ఫారిన్ నుంచి వచ్చిన ఒక సంస్థకి ఇంత పెద్ద జాగా, ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ఇచ్చేసి ఏ విధంగా ఇది ప్రజలకి ఉపయోగపడుతుంది అన్న ఒక క్వశ్చన్ మనందరికీ రావాల్సిందే. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించున్నట్లు హరికృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి యాదురాజా దాస తెలిపారు. నగరంలోని విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకలను 2 ప్రాంతాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు గంభీరం గాంధీరాజు ప్యాలెస్లో వేడుకలు జరుగుతాయని చెప్పారు. నందనోత్సవం, ఉట్టికొట్టే మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని యదురాజు చెప్పారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ప్రతిరోజు ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు. భక్తులు పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఇస్కాన్ సాగర్ నగర్ అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ, మాతాజీ నితాయ్ సేవనీల సారథ్యంలో ఈ నెల 15, 16, 17 తారీఖుల్లో 3 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మనకి 15వ తేదీ నాడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజు సాయంత్రమే మన ఉత్సవాలని ప్రారంభించడం జరుగుతుంది. 15వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి సాగర్ నగర్ ఇస్కాన్ మందిరంలో అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కూచిపూడి నృత్యాంశాలు, స్వామీజీ వారి యొక్క ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుంది. మరి 16వ తారీఖున ప్రధానమైనటువంటి ఉత్సవం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవం కాబట్టి ఆ రోజు తెల్లవారుజామున 4:30 స్వామివారి యొక్క దివ్య దర్శనం, హారతి ఉంటుంది. అనంతరం దర్శనానికి వచ్చే భక్తులకు తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం అందరూ కూడా చేసుకోవచ్చు. హరే కృష్ణ మహామంత్రాన్ని స్మరిస్తూ సంకీర్తన కార్యక్రమాలు కూడా దేవాలయంలో కంటిన్యూగా నిర్విరామంగా కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మాజీ సైనిక ఉద్యోగుల భూములను వైసీపీ నేతలు కొట్టేశారని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. వైసీపీ నాయకులు రికార్డులను ట్యాంపరింగ్ చేసి మాజీ సైనికుల భూములను కాజేశారన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ అధికారంలో ఉన్న కాలంలో వైసీపీ నేతలు భూములను దోచుకున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో ఎంతో విలువైన భూములను వైసీపీ నేతలు కాజేశారన్నారు. విశాఖలో భూముల వ్యవహారం, రికార్డుల ట్యాంపరింగ్ పై సిబిఐ విచారణ జరిపించాలని పీతలమూర్తి డిమాండ్ చేశారు. 14/1 సర్వే నంబరు 22 ఎకరాల 45 సెంట్లు ఏదైతే ఉందో దాంట్లో క్లాసిఫికేషన్ AWD అని ఉంది, గయాలని ఉంది. పోస్ట్ అబాలిషన్ రికార్డు అడంగల్ కాపీ 1Bలో ఉన్నటువంటి మీసేవ రికార్డ్స్లో కూడా 14/1లో 5 ఎకరాల 10 సెంట్లు AWD గయాలని ఉంది. అంటే 14/1 సర్వే నంబరు పూర్తిగా ప్రభుత్వ భూమని అన్ని రికార్డుల్లో ఉన్నటువంటి ఆధారాలు.
ఇది సాక్షాత్తు కమిషన్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ 2011లో ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్. ఇది అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. దీంట్లో కూడా అధికార ఉత్తర్వులో కూడా 14 అనేటువంటి సర్వే నెంబర్ ఉన్నటువంటి ఎక్స్టెంట్ అంతా కూడా ప్రభుత్వ భూమి అని ఉంది. ఇది ఆర్టీఐగా పెట్టి ఒక ఆసామి తీసుకొచ్చినటువంటి రికార్డు 2011లో ఎండిఆర్ రికార్డ్స్ ప్రకారం, అంటే మాన్యూస్క్రిప్ట్ డిజాల్వ్డ్ రిజిస్టర్ ఉంటుంది. దాంట్లో కూడా 14/1 సర్వే నెంబరు AWD 22.45 గయాలని ఉంది. సెటిల్మెంట్ ఫసలీ రిజిస్టర్ అని కూడా అంటారు దీన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఎవరి ముందు తల వంచదంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎవరైనా దేశానికి కీడు చేస్తే అంతు చూస్తామని హెచ్చరిక. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సంఘం నియమావళి ప్రకారమే ఎన్నికలు పారదర్శకంగా జరిగాయంటున్న రాష్ట్ర హోంమంత్రి అనిత. సాగర తీరంలో హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. దేశం కోసం త్యాగాలు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపు. టీడీపీ ఎంపీలను విశాఖ స్టీల్ ప్లాంట్ ద్రోహులుగా అభివర్ణించిన సిపిఎం నేత జగ్గునాయుడు. ప్లాంట్ కు సొంత గనులు కేటాయించేలా కృషి చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.